కింగ్డమ్ సినిమా అయితే చూశానండి. ఇక ఈ కింగ్డమ్ సినిమా ఎలా ఉందంటే, మన డైరెక్టర్ రామ్ చరణ్కి ఈ స్టోరీ చెప్పాడా లేదా ఇంకొక స్టోరీ చెప్పాడో తెలియదు, కానీ రామ్ చరణ్ అయితే సేవ్ అయినట్టే. ఈ సినిమా చేస్తుంటే మెగా ఫ్యాన్స్కి అయితే డిసప్పాయింట్ అయ్యే ఉన్నవాళ్ళు. ఇంకా రామ్ చరణ్ లక్కీ కాబట్టి ఇంకా మన విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుకుందాము. విజయ్ దేవరకొండ ప్రాణం పెట్టని చెప్పుకోవచ్చు. అయితే స్టోరీ సెలక్షన్లోనే ఎక్కడో తప్పుతుంది. స్టోరీ విషయంలో మన కొండన్న మిస్ అవుతున్నాడు. భాగ్యశ్రీని కావాలని నేనే పెట్టుకున్నానండి. గౌతమ్ కానీ విజయ్ గారు కానీ అడగలా. నాకు భాగ్యశ్రీ నచ్చి నేను పెట్టుకున్నా అసలు యాక్చువల్లీ. తన క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే హీరోయిన్ ఉండాలి కాబట్టే ఉంది తప్ప హీరోయిన్ లేకపోయినా పెద్ద నష్టమే లేదు. ఏదో స్టోరీలో హీరోయిన్ని ఇరికిచ్చారు. ఇంకా అనిరుద్ధ్ ఈ సినిమాకి మ్యూజిక్ చాలా బాగుంది. సాంగ్స్ పెద్దగా నాకు ఎక్కలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్. ఇంకా సినిమాలో నాకు నచ్చింది మెయిన్ ఏంటంటే హార్ట్ డిపార్ట్మెంట్ సెట్ వర్క్ చాలా బాగా వేశారు. ఇంకా సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంది. సత్యదేవ్ ఇంకా విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరి మధ్యన ఉన్న బాండింగ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో వీళ్ళ వల్ల సినిమా చాలా బాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ విషయం వచ్చేప్పటికి మనకి తెలుగులో చాలా సినిమాలే గుర్తొస్తాయి. ఇంకా ఈ సినిమా హిట్టో ఫట్టో నాకు తెలియదు, కానీ నాకైతే సినిమా ఓకే, ఒకసారి వెళ్ళి చూడొచ్చు. ఇంక ఈ సినిమాకి రేటింగ్ వేయాలంటే నా రేటింగ్ అయితే 2/5. సినిమా మరి అంత బ్యాడ్ ఏం కాదు, కానీ ఒకసారి చూడొచ్చు.